ప్రశాంతం పడేస్తున్నారు అసలు DCM లో కాళ్ళు డోర్ కడ్డం ఉన్నా కూడా అట్లనే నొక్కిండు. ఒక అక్క ఏం చేసింది, కాళ్ళు నొక్కుతున్నారు మీరు డోర్ వేయకండి అని ఎంత మొత్తుకున్నా కూడా వినలేదు. వినకపోతే అక్క ఇట్లా అన్నది. అసలు ఎంత చెప్పినా వినకుండా అది చేయగలిగింది. అక్కడి చేయగలిగినంత మాత్రాన ఒక SI అంట ఆయన శ్రీనివాసారి లంజదానా అన్నాడు. ఒక్కటే మాట లంజదానా అన్నాడు. ఆ మాటకు మేము చాలా ఖండిస్తున్నాము. ఆశాల మొత్తము ఖండిస్తున్నాము. పోలీసు వ్యవస్థ మీద ఖండిస్తున్నాము. ఎందుకంటే అంత పెద్ద మాట మహిళను చూడకుండా అంత పెద్ద మాట అక్క ఏమిటికంటే ఏంటి ఎమోషన్ గా అంటారు. ఎందుకంటే ఆమె కాళ్ళకి ఏమన్నా అయితేనేమో కళ్ళు తిరిగి పడిపోయింది. కాళ్ళు డోర్ కట్టు ఉన్నా కూడా అట్లనే నెట్టుతున్నారు. అక్క కాళ్ళకి ఏమన్నా అయితేమన్న ఉద్దేశంతో కూడా అని అక్క కోపంలో ఆవేశంగా ఇట్లా చెయ్యంటే ఆ చెయ్యి తగిలినందుకు ఆయన లంచాలని పెద్ద మాట అన్నాడు. ఈ మాటకు మాకు క్షమాపణ చెప్పాలి. పోలీసు వ్యవస్థ ఈ మాటకు మమ్మల్ని క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా. అయితే ఆ తోపులాటలో మా యూనియన్ అన్నలోని ఎత్తుకుపోయిన వ్యాన్లో వేసారు. అలాగే PRTU అనుబంధ ఆశా యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషిని కూడా ఎట్లా అంటే బండిలో వ్యాన్లో ఎక్కించుకోవడానికి ప్రయత్నించారు. కానీ ఆ తోపులాటలో కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయినా కూడా ఏంటంటే నిర్దాక్షిణంగా ఎలాంటి జాలి దయ లేకుండా పడిపోయిన మనిషిని ఒక 10 నిమిషాలు రోడ్డు మీద ఉన్నా అట్లనే బలవంతంగా వ్యాన్లో ఎక్కించారు పోలీసులు. చాలా దౌర్జన్యంతో అట్లా పోలీసులు వ్యాన్లో ఎక్కించారు. ఆ గంట సేపు మొత్తం సిటీ మొత్తం తిప్పారు. ఎలాంటి హాస్పిటల్ తీసుకోపోకుండా గంట సేపు టైం పాస్ చేసారు వ్యాన్ని. అమ్మాయి స్కూటర్కి పడిపోయి లేదు రోడ్డు నుండి ముందుకు వచ్చింది. ఎంత అరుస్తున్నా ఎంత మొత్తుకున్నా హాస్పిటల్ మాత్రం తీసుకోకుండా గంట సేపు టైం పాస్ చేసి అదే పోలీస్ స్టేషన్కి పల్లెగూడ పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అక్కడ పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి అంబులెన్స్ మాట్లాడి ఉస్మానియా హాస్పిటల్కి పంపించారు. ఇప్పటి వరకు 2 గంటలు 3 గంటలు కావస్తున్నా కూడా కన్ను మాత్రము మా అధ్యక్షురాలు మా రాష్ట్ర అధ్యక్షురాలు కన్ను తెరవలేదు. తనతో పాటు యాదాద్రి జిల్లా మోస్కూరు మండలానికి చెందిన రహీంబి అనే మా ఆశా వర్కర్ మా తోటి అక్క కూడా తండ్రి అమ్మ హార్డురా నుంచి కన్ను ఇంతవరకు కూడా ఆమె కూడా కన్ను తెరవలేదు. చెయ్యంత చెస్టంతా లాగుతుంది, చెయ్యంత తిరిగి వస్తుందని చెప్పడం జరుగుతుంది. ఇద్దరికి అసలు వ్యాన్లో కుక్కలు లెక్క తీసుకోపోయేది కానీ హాస్పిటల్కి మాత్రం ఎంత అడిగినా కూడా తీసుకోపోలేదు. ఇందులో ఏంటంటే చాలా పోలీసులకు దౌర్జన్యం చాలా ఉంది. సాటి మనిషి చచ్చిపోతుంది అన్నా కూడా వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్ పాటించి స్టేషన్కే తీసుకెళ్ళేది తప్ప ఎక్కడ హాస్పిటల్కి మాత్రం తీసుకోపోలేదు. ఇప్పుడు చాలా పరిస్థితి ఇప్పటి వరకు కళ్ళు తెరవలేదు. అధ్యక్షురాలు నోటు కొంచెం నూడు వస్తుంది, కళ్ళు తెరవలేదు. ఆ అమ్మాయికి ఏమన్నా అయితే మా అధ్యక్షురాలకి ఏమన్నా అయితే మాత్రము చాలా తీవ్రంగా ఉంటుంది మా పోరాటం.